శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. కుంభరాశి వారి జాతకులు చాలా దారుణం. జరగబోయేది ఇదే. వీరి బాధ చూసి మీరు వణికిపోతారు. వారిని చూసి మీ గుండె చలించిపోతుంది. ఇంతటి దారుణం ఏం జరగబోతుంది ఈ రోజున? ఎవరికి ఆపద కలగబోతుంది? ఎటువంటి సమస్యలో ఎవరు చిక్కుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల తత్వం ఎలా ఉంటుందంటే, అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు, ఏదైనా చేసేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. వీరిని నమ్మారు అంటే చాలండి, జీవితంలో కష్టమే రాదు అన్నట్లుగా ఉంటారు. భగవాన్ స్వరూపులుగా ఉంటారు. వీరికి ఉన్నంతలో సాయం చేయడానికైనా లేదా వీరికి లేకపోతే కష్టపడి అయినా సాయం చేయడానికి వెనుకంజ వేయరు. స్నేహితులకైనా బంధువులకైనా ఎవ్వరికైనా కూడాను వీరిని వాడుకోవడం చాలా పరిపాటిగా ఉంటుంది. ఒక్కోసారి ఈ తంతు కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరి కష్టాన్ని చూసి వీరు తమ కష్టంగా భావిస్తుంటారు. తోటి ఉద్యోగస్తులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు కావచ్చు. నిజాయితీ పరులు అయితే వీరిని ఇబ్బంది పెట్టరండి. కానీ కొంతమంది ఉంటారు, వీరి జీవితంలోనే కాదు అందరి జీవితాల్లో ఉంటారు. అవకాశం కోసం గుంట నక్కల్లాగా దాక్కుని ఉంటారు. అవకాశం వస్తే చాలు ఉన్నదంతా కూడా ఊడ్చేసి రోడ్డు మీద మనల్ని పడేయడానికి కూడా వెనుకాడరు. వీరి నడవడిక 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. కానీ ఆ 10 మందిలో 1-2 శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. ఇటువంటి మనుషులు 100% కూడా మీ యొక్క జీవితంలో కూడా ఉన్నారు అని చెప్పక తప్పదు. అయితే ఈ రోజున ఒకరికి ఒక దారుణం జరగబోతుంది. ఈ యొక్క వార్త మీకు ఫోన్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా కావచ్చు. ఈ యొక్క వార్త మీ చెవిన పడుతుంది. మీ తోబుట్టువులకు కావచ్చు, జీవిత భాగస్వామికి కావచ్చు, కన్న తల్లిదండ్రులకు కావచ్చు, మీరు అమితంగా ఇష్టపడే మీ స్నేహితులకు కూడా కావచ్చు. ఈ రోజున వారికి సంబంధించి ఒక అశుభ వార్త అయితే వినబోతున్నారు. మీ శత్రువుల ద్వారా కూడా ఈ వార్తను వినవచ్చు. ఖచ్చితంగా మాత్రం ఈ వార్తను నమ్మండి. జరిగింది నష్టమే. ఏదైనా యాక్సిడెంట్స్ రూపంలో కావచ్చు, ఆ నష్టము కావచ్చు, లేదంటే వారికి కలిగిన ధన నష్టం కావచ్చు, లేదా వారి యొక్క బంధం విచ్ఛిన్నమైపోయింది అనే ఒక వార్త కావచ్చు మీ చెవిన పడబోతుంది. మీ జీవిత భాగస్వామికి లేదా మీ కన్న తల్లిదండ్రులకు వారి యొక్క కెరియర్లో లేదా వారి యొక్క జీవితంలో వినకూడని ఒక అశుభ వార్త వినడం, మీ తోబుట్టువులకు జరిగిన అన్యాయాన్ని, వారికి వచ్చిన కష్టాన్ని విని మీ తల్లిదండ్రులు చెల్లించిపోవడం, ఇలా ఏ రూపంలో అయినా కూడా కావచ్చునండి. ఈ రోజున మాత్రం మీకు ఇష్టమైన వారికి కష్టం కలగబోతుంది. మీరు చేసిన పుణ్య ఫలితాలు ఈ రోజున వారి కష్టం నుండి వారిని బయట పడవేయలేకపోయాయి. మీ మానసిక బాధ అమితమైపోతుంది. ఇలా జరుగుతుందని కలలో కూడా అస్సలు ఊహించి ఉండరు. మీకు ఇష్టమైన వారికే ఈ రోజు కష్టం కలిగింది అనే బాధ మిమ్మల్ని చాలా వరకు కూడా బాధిస్తుంది, కృంగతీస్తుంది. మీరు ఇష్టమైన వారు అందులకు దుఃఖిస్తున్నారు. ఇలా మీ ఇల్లు ఈ రోజు అంతా కూడా ఇటువంటి వాతావరణంలో మునిగిపోతుంది. వారి బాధ చూసి గజగజ వణికిపోతారు. ఏం చేయాలో తెలియక భగవంతునికి మొరపెట్టుకుంటారు. వీరు కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోరు. పైకి గుండె ధైర్యంతో కనిపించినా వీరి కష్టం భగవంతునికే ఎరుక. ఈ రాశి జాతకులకు భగవంతుడు అంటే నమ్మకం ఎక్కువ. నిత్యము కూడా మీరు భగవంతుణ్ణి నమ్ముతూనే ఉంటారు, ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. కానీ ఈ కష్టం ఎందుకు వచ్చిందంటూ ఈ రోజున ఆర్తనాదాలు చేస్తారు. వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుంది. కానీ మీరు డీలా పడితే మీ యొక్క కుటుంబాన్ని ఎవరు పైకి తెస్తారు చెప్పండి? ఆ కష్టం నుండి పైకి తీసుకురావాలంటే మీరు కొండంత అండగా కుటుంబానికి ధైర్యంగా ఈ రోజు నిలబడాలి. ఇలా ధైర్యంగా ఉంటేనే ఈ రోజున వారికి మీరు ధైర్యం చెప్తేనే
మనిషి సహాయం చేస్తూ వారికి అండగా నిలబడితేనే, మీ వెనుక మేము ఉన్నాము అంటూ భరోసా ఇస్తేనే వారికి కొండంత ధైర్యం చెప్పినట్లవుతుంది. వారి యొక్క కష్టం నుండి బయటకు వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజున వారు ఏదైనా బెట్టింగ్ యాప్స్ లో కానీ, లోన్ యాప్స్ లో కానీ, ఇతరత్ర ఎటువంటి ఆన్లైన్ మోసాలకు గాని గురి అయినా, వారికి ఏదైనా ధన సాయం చేయాలన్నా ఈ రోజు ఆలోచించుతూ ఒక అడుగు ముందుకు వేసేయండి. ఎందుకంటే బంధమే ముఖ్యము. మీరు ఖచ్చితంగా ఈ రోజున అందించే సాయం భగవంతుని రూపంలో వారికి అందినట్లు అనిపిస్తోంది. మీతో పాటు ఈ రోజున మనస్సు విప్పి సమయాన్ని గడుపుతారు. వారికి కలగాల్సిన కష్టానికి మీరు అడ్డుగా నిలబడతారు. ఇదంతా దైవేచ్ఛ. ఈ రోజు ఇలాగే జరగబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు కాస్తంత ఓర్పు, సహనం ఎక్కువగా ఉండాలి. ఇలా ఒకరికి కలిగిన ఆపద మీకు నిద్ర పట్టకుండా ఉంటుందని చెప్పాలి. ఈ రోజంతా ఇలాగే పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా గడవబోతుంది. వీరి కోసం దుఃఖిస్తూనే ఉంటారు. వారికి వచ్చిన ఆపద తొలగించడం కోసం అనేక రకాలుగా అన్వేషణలు చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.